50% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్లో ఎప్పుడూ సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చెయ్యండి డాడీ అని ఎప్పుడూ అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు ఆయన. 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దెర్ వాజ్ ఆల్రెడీ అ రోల్ రిటన్ ఫర్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వెన్ వీ వాంట్ టు అప్రోచ్ అ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకని గారు తమిళ్లో తెలుసు, చిత్రశుక్ల నార్త్లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు వేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. So we wanted to make an ensemble very interesting kind of a thriller anamata. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? Every day with him is toughest moment. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్ గాను ఒక యాక్టర్ ఒక డాటర్ గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ దట్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళి ఐ నెవర్ ఫర్గెట్ దాట్. బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న. లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సరే కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో నాకేమో ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయనని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారు అనుకో, 2-3 వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్న లేకండ్రా మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరినైనా ఒకరు తిడుతున్నారు అనుకైనా ఇంకో 4 అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగాడు వేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న నూరే ఆయన కదా తిడుతుంటా మీరెందుకు పడుకు, ఏమో కంగారు వచ్చేసింది అన్న అంటున్నారు. ఆడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని ఫిట్నెస్ సార్ జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు మొత్తం. లెగరంటే లెగడే, నువ్వు లెగితే పని మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారులో. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం, అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నేను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది.
అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ తనకి, ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాజ్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు, సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, చెప్తాను. పాండవులు తుమ్మిదప్పుడు వీళ్ళని బాగా అడిగాను, రే ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లదుగో అనుకుంటూ అసలు నన్ను రాని లేదు సెట్ లోపలికి. అది కూడా నాతోనే ఇప్పించేశారు కదా. వద్దురా వద్దు, ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్. బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్, నాకు చెయ్యాలి అనిపించింది అని. టైమింగ్ కుదిరింది, ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని, సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని, నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు, నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. వాడికి ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 more అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును, సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ అన్న క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అలా వస్తున్నారు, సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి, అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారణం. ఎప్పటి నుంచో సినిమాలు చేశారు, 82లో స్టార్ట్ చేశారు, 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద. సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య, ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. సో కంటిన్యూ ఇప్పుడు మన బాగా ఫ్యామిలీలోకి వచ్చారు, సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా? ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు?
ఏమంటే నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చెయ్యాలండి అంటారు. ఇంట్లోపలికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐఎమ్ ఓపెన్. నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు. ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్. సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకొని మన డాడీ చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకొని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు పడినాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం, బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో, మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలా ఇప్పుడు నేను? అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది, బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది. కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు? నేను చెప్పాను పోండి, మరి నాని ఏమనుకోడు. అఫీషియల్గా రాలేదా? ఓ అనుకున్నా, విన్నానండి నేను. జస్ట్ దొరికేసానా ఏంటి? ఓ చేస్తే అని విన్నానండి, ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోదాం. చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి 2 అవర్లే పనిచేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని. నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్లో ఏమైనా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏముందంటారా? ఎస్ అండి, వాటితోటే చేయాలని ఉంటుంది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను. జుమ్మంది నాదో అని ప్రొడ్యూసర్గా చేసి ఒరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ, ఊకొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని ఐ జస్ట్ రియలైజ్. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యాడు కదా యాక్టర్, పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు. అంటే కొంచెం రెమ్యునేషన్ కూడా కొంచెం పెరుగుంటుంది కదా. అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు అంటే ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేయమంటున్నావా? లక్ష్మి గారు ఎస్, ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ట్రైలర్లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతి లాగా కనిపించారు మాకు. మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు? సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను నిజంగా ఉండట్లేదండి బాబు. నేను ఇక్కడ నాకు సినిమాలు తక్కువ అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నా. మేము అభి హిందీ भी सीख रही हूँ.
ఒక లాంగ్వేజ్ కాదు, నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్. నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలనండి. ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు. మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి, నన్ను ఎందుకు మాట్లాడేసి, బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అండి. నిన్న చూసాం, వీడియో పెట్టారు, అమ్మగారి ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? 100% ఆయన ఆశీస్సులతోనే కదండి ఇక్కడ వరకు ఉన్నాను. మీకు మీ నాన్నగారి ఆశీస్సుల వల్లే మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అండి. ఇంకోటి, మిరాయిలో విలన్ గా బాగా చేశారు అంటున్నారు, కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని. చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి. అండ్ అలాగే రక్షక్ అని, దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గాక ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్లో హిట్ అయింది. మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా? నా గొంతు పోయింది, ఇదిగో ఇంకా కూడా నేను లాసెన్స్ పెట్టుకొని నేను తిన్నా. మా అమ్మ చెవులు పోయాయి నేను అరిచిన అరుపులకి. నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చిగా అరిచేశాను. సో దెర్ ఇస్ నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్. లాస్ట్లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహాబీర్ లామా, నాకు నా తమ్ముడిలాగానే ఫీల్ అయ్యాను. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు మేడం? నాకు లేదని మీకు ఏం తెలుసు? ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మీరు విలన్గా. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదారి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కూడా నన్ను ఇంటికి అతుకొచ్చావు, కోసి కూరండి వస్తాను. ఇది 1,00,000 సార్లు చెప్పింటా నేను డైలాగ్. బట్ దట్స్ మై ఫేవరెట్ బికాజ్ it's so away from my character but so it's a Lakshmi that I used to know. So అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు, మాకేం చెప్తారా అమ్మాయి? అంటే ట్రైలర్లో చూసాం కదా, అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్లో ఉండి. నేను కథంతా చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తావు నువ్వు? అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట. ట్రైలర్లో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట. సో మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా, ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో? ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్లో అని? లేదు, మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా సటిల్గా యాక్ట్ చేసాం. అమ్ముడు ఒక సీన్లో మటుకు నేను గమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని. ఆయన 10 సార్లు కట్ అన్నారు. నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు. నేను మనోజ్కి కూడా చెప్పాను అది. ఆయన డైలాగ్ చెప్పాలి. అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్, ఐ డోంట్ నో. నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను. మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడడం ఉండదు. బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో ప్యాంట్ అంతా తడిచిపోయింది కాళ్ళంతా. బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను. బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి. అండ్ ప్రతిసారి కట్ కట్ అని అది సరిగ్గా రాలేదు. ఆ లైట్ ఏంటి అలాగా, సౌండ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉన్నావుగా ఆ రోజు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దట్. అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్. ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ వన్ ఈ కమ్స్. ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి, అన్నీ ఏం తెలుసుకొనే వస్తారనమాట. ఆయన బ్లాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్. సో క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు. థ్యాంక్స్. మహేష్
నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది కానిస్టేబుల్ క్యారెక్టర్? ఆవిడతో ఉండబోతుంది, కానిస్టేబుల్లో ఉండబోతుందండి అన్న. మీ చెప్తాం ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్? క్యారెక్టర్ అదే ఎప్పట్లోనే. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు కూడా ఉంటాం, మహానటిలో కీర్తి సురేష్ గారు కూడా ఉంటాం, మధ్యలో ఈవిడ కూడా ఉంటాం ఈ సినిమాలో. అలా అంతే, త్రూ అవుట్ అలా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ, పాల ప్యాకెట్లు తెచ్చుకుని కాఫీ తాగుతూ, ఏదో మనకున్నంతలో మనకు తోచిన సాయం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇంకంతే, ఆవిడతో పాటు 10 రోజులు అలా. ఫుడ్ మాత్రం బాగా తెప్పించేవాళ్ళు. అక్కడ చూసేవా ఎంత గౌడు గేదెలు అయ్యానో అసలు నేను అనుకోరు. అది చూసి అదే డబల్ చిన్ను ట్రిపుల్ చిన్ను కూడా వచ్చేసింది అక్కడ తిని చూడండి అక్కడ. అన్న మీ గురించి చెప్పాలన్నా, ఈవిడ నిన్న వచ్చింది. నిన్న అక్కడ కాలేజీలో అక్కడ ప్రమోషన్స్కి వెళ్ళాం. ప్రమోషన్కి వెళ్తే మర్చిపోయింది ఈవిడ, దక్ష గురించి మర్చిపోయి. నిజంగా మిరాయి చూసి వచ్చాను, చాలా బాగుంది. నా తమ్ముడు చితక్ కొట్టేసాడు, నిజంగా అమేజింగ్ అంటుంది. ఒక అరగంట మాట్లాడేసిన తర్వాత నేను అన్నాను, మీరు దక్ష సారీ 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 మీరు ఏమన్నా చెక్ ఏమైనా ఉంటే సగం ట్రాన్స్ఫర్ చేయండి వీడికి, మీరు రెమ్యునరేషన్. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా అడగాల? కష్ట సుఖాలు. గణేష్ గారు, జీవని సురేష్, జీవని సురేష్ గారు, మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్? అంటే పోస్టర్కి ఎక్కడో కింద వేసాను బాధపడ్డారు, సినిమాలో ఎలా ఉండబోతుంది? మీ రోలేనండి యాక్చువల్గా, అది మీ రోలే అది. ఓ జర్నలిస్ట్ రోలేనా? అయితే తిరగొట్టుంటారు. చాలా మేడం మంచి role. లక్ష్మి గారు, ఈ ప్రమోషన్స్లో మంచు మోహన్ బాబు గారిని ఏమన్నా చూసే అవకాశం ఉందా? అంత ధైర్యం నాకు లేదండి. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన కటౌట్ని ఆయన మటుకు పెద్దగా పెట్టి వాడుకుంటున్నాను, కానీ ఇంకా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆయనే ఫోన్ చేసి వస్తానంటే తప్ప నేను అడిగేది లేదు. నాన్న వింటున్నారా? లక్ష్మి గారు, యా, కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. థ్యాంక్ యూ. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్లో మీరు ప్లే చేశారు. సో దక్ష విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతోంది, ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది? దక్ష, నేను బయట అలా ఉంటే నన్ను జైల్లో పెడతారు కాబట్టి దక్ష రోల్లో నేను చేయాలనుకుని చేసేసాను అనమాట. దట్స్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. మనం ఏమైనా అనుకునేది బయట చేయలేనివి ఒక క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్లో చెయ్యొచ్చు అని. సో అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. నేను అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు కూడా మనోజ్కి ఫోన్ చేశాను. అచ్చు నా మాట వినకపోతే మనోజ్కి ఫోన్ చేశాను. యూనో, నాకు నా బ్రహ్మాస్త్రం ఇస్ మనోజ్ అనమాట. బికాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూ నీడ్ హెల్ప్. ఒక్కరి వల్ల కాదు, ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ సో మనోజ్ has always been my backbone. యూనో, మనోజ్ని ఎంత టార్చర్ చేసినా నాకు టార్చర్ అనిపించదు. నేను సిస్టర్ కార్డ్, సెంటిమెంట్ కార్డ్, నువ్వు నాకు చేయవా కార్డ్, అన్ని కార్డులు వాడేస్తుంటాను మనోజ్తో నేను. సో దాట్స్ దక్షాస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఫన్ అండ్ ఎక్సైటింగ్. కొట్టమంటే ఇంకొంచెం గట్టిగా కొట్టేదాన్ని అందరినీ. Thank you, Andy. It was a lovely meet and greet and chit chat with the entire team. సో ఈ సినిమా భారీ ఎత్తున మైత్రి ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారండి. అది నేను చాలా 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 సంతోషపడుతున్నాను. నాన్నగారి సినిమా వాళ్ళే చేశారు, నిన్న మనోజ్ సినిమా వాళ్ళే చేశారు, నెక్స్ట్ నా సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు మైత్రి వాళ్ళు. వాళ్ళకి ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆంధ్ర సీడెడ్ ఏమో చాగంటి ఫిల్మ్స్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. September 19th, Daksha in theaters close to you. Thank you. Lyrical video కూడా ప్లే చేస్తామన్నారు. సో ప్రెస్ అండ్ మీడియా, కెన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్? అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. మీడియా సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మనం రెచ్చిపోదామండి. రేపటి నుంచి మొత్తం ఏం రావాలి, దక్ష మూవీ టీజర్, ఇవాళ తీసిన వీడియోస్, మంచి మంచి రీల్స్ రావాలి రేపటి నుంచి.
నన్ను కొలాబ్ కూడా చేయండి, బేబక్క ప్రొఫైల్లో కూడా ఉండాలి. లిరికల్ వీడియో కూడా ప్లే చేయబోతున్నాం. సో మీడియా ప్లీజ్ స్టే అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మీ అందరికీ ఆషాఢం మాసం ఆఫర్ ఇస్తున్నాం మేము, రైట్ లక్ష్మి? వన్ పిక్చర్ విత్ మై ఫ్యామిలీ. నేను కూడా అంటే నా పూర్వజన్మలో మోహన్ బాబు డాడీకి పుట్టి ఉండుంటాను.